అనుమతి లేని ప్రైవేటు కళాశాలలను రద్దు చేయాలని, ప్రైవేటు కళాశాలల్లో అధిక ఫీజులను నియంత్రించాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజ్ అన్నారు. ఈ మేరకు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారికి వినతి పత్రం అందజేశారు. అనుమతి లేని ప్రైవేటు కళాశాలల్ని రద్దు చేయాలని, ప్రైవేటు కళాశాలల్లో అధిక ఫీజులను నియంత్రించాలని కోరుతూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజు మాట్లాడుతూ, నల్గొండ జిల్లాలోని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు మొత్తం సిండికేట్ అయ్యి విద్యను వ్యాపారంగా చేస్తూ ఒక్కో విద్యార్థి నుంచి సంవత్సరానికి ₹1,00,000 పైగా అధిక ఫీజులు వసూలు చేస్తూ నిరుపేద విద్యార్థులకు విద్యను దూరమయ్యే విధంగా వ్యవహరిస్తున్న ప్రైవేటు కళాశాలల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ₹1,00,000 పైగా అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులకు ఎటువంటి మౌలిక సౌకర్యాలు కల్పించకుండా, నాణ్యమైన విద్య, ఆహారం కూడా అందచేయకుండా ప్రభుత్వ హాస్టళ్ల కన్నా దారుణంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని, అలాగే అనుమతి లేని కళాశాలను రద్దు చేసి విద్యార్థులకు న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు దుబ్బాక రామకృష్ణ యాదవ్, కొల్లరి నగేష్, లింగయ్య, కుమార్, శివశంకర్, అంజీ, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఇట్టి ప్రైవేట్ కళాశాలపైన చర్య తీసుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో డిఐఈఓ గారికి రిప్రజెంట్ చేసి డిమాండ్ చేస్తున్నాం. ఒకటే, ఇప్పటికైనా సామాన్య పౌరులకు విద్య అందుబాటులో విధంగా ఒక నియంత్రణ కమిటీ, ఫీజు నియంత్రణ కమిటీ వేయాలని చెప్పేసి, అదేవిధంగా పుట్టగోడులా పుట్టుకొచ్చినటువంటి కొత్త కళాశాలపైన, గుర్తింపు లేని కళాశాలపైన రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఇప్పటికే ఇంటర్మీడియట్ కార్యదర్శిగా చెప్పారు, అన్ని డిఐఈఓల వారికి అనుమతి లేని కళాశాలపై చర్య తీసుకోవాలని చెప్పారు, వారికి రికగ్నేషన్ రద్దు చేయాలని చెప్పారు. అదేవిధంగా ఫీజులు అధికంగా వసూలు చేస్తే వారిపైన కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి, కానీ ఈ యొక్క జిల్లా అధికారి మాత్రం ఏ ఒక్క కళాశాలపైన కూడా యాక్షన్ తీసుకోలేదు. ప్రైవేట్ కళాశాల కొమ్ము కోసం చెప్పేసి ఆర్పిస్తున్నాం. కాబట్టి ఇట్టి విషయంలో తక్షణమే విచారణ జరిపించి సామాన్య పౌరులు చదువుకునే విధంగా ఫీజు అందుబాటులో తీసుకోవాలని చెప్పేసి డిఐఓ వారికి బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.